హలో ఆల్, వెల్కమ్ టు ఎంఎన్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం దృశ్యం 3. బేసిక్గా దృశ్యం 1 అండ్ 2 తెలుగు అండ్ హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. సో తెలుగులో వెంకటేష్ చేశారు, హిందీలో అజయ్ దేవగన్ చేశారు. సో థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి హిందీ వర్షన్ ఇంకా ఎట్ టు క్లియర్ దన్ గెట్ అన్ ఎన్ఓసి ఫ్రమ్ జీతూ జోసెఫ్, అండ్ తెలుగు వెంకటేష్ కంప్లీట్గా అవాయిడ్ చేశారు. సో దృశ్యం 3 మలయాళం వర్షనే తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలైంది. సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఉన్న మేజర్ యూఎస్పీ ఏంటంటే షాక్ వాల్యూ. సో మనం ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో లైక్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం దృశ్యం 3 స్పెసిఫిక్గా డబ్బింగ్ వర్షన్ చూస్తున్నప్పుడు ప్రిపేర్డ్గా వెళ్ళాల్సింది ఏంటంటే మనం యాక్చువల్గా తెలుగులో రాంబాబు కథ వింటూ వచ్చాం, లైక్ వెంకటేష్ కథ. సో ఆ రాంబాబు కథ కాస్త దృశ్యం 3కి వచ్చేటప్పటికి జార్జ్ స్టోరీ అయిపోయింది, విచ్ ఈజ్ ఒరిజినల్. సో ఆ క్యారెక్టర్స్ కానీ లేదంటే ఆ ప్లాట్ లైన్ కానీ కొంచెం చిన్నపాటి మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. స్పెసిఫిక్గా క్యారెక్టర్స్ అనేవి గుర్తుపెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనకి అందరూ తెలుగు ఆర్టిస్టులని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాం, లైక్ చమక్ చంద్ర కానీ అదర్ ఆర్టిస్టులను వీళ్ళందరినీ కూడా. సో అది కొంచెం ఆ అన్ఫెమిలియారిటీ అనేది ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే సడన్గా ఒక క్యారెక్టర్ వచ్చి, ఇప్పుడు జోసి అనే క్యారెక్టర్ వస్తుంది మనకి. జోసి అనే క్యారెక్టర్ మలయాళంలో ఫలానా యాక్టర్ చేశాడని చెప్పేసి తెలియకపోతే కనుక అసలు వీడు ఎవడు అనే డౌట్ వస్తుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో బెటర్ మలయాళం వర్షన్ అట్లీస్ట్ ఫస్ట్ పార్ట్ అన్న చూసి థియేటర్కి వెళ్తే కనుక కొంచెం అన్ఫెమిలియారిటీ తాలూకా ఇష్యూస్ అని లేకుండా, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా సినిమా చూడొచ్చు అనమాట. సో సినిమా విషయానికి వస్తే దృశ్యం 1 కానీ 2 కానీ ఏంటంటే మనకి ఆ షాక్ వేల్ ఏదైతే ఉందో అది మనం థియేటర్లోంచి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేంత వరకు కూడా వెంటాడుతుంది అనమాట. ఓ, ఈ క్యారెక్టర్ అలా బిహేవ్ చేసింది, ఆ తండ్రి పాత్ర అంత కఠినమైన నిర్ణయం తీసుకుందా, లేదంటే ఇంత తెలివిగా ఆలోచించాడా, లేదంటే ఇంత ఇదిగా పోలీసులను ఇబ్బంది పెట్టాడా, లేదంటే మొత్తం పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని ఈ రేంజ్లో ఆడుకున్నాడా అనే కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ పార్ట్ మనకేంటి, పోలీస్ స్టేషన్లో దాచిపెట్టాడు అనేది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. అసలు అలా ఆ ఆలోచన ఎలా వచ్చిందనేది కూడా ఒక సాధారణ కేబుల్ టీవీ ఆపరేటర్ అలాంటి ఆలోచన ఎలా వచ్చిందనేది మెయిన్ యూఎస్పీ. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎప్పుడైతే కోర్టులో అసలు ఆ డిఎన్ఏ వరుణ్దే కాదు, అసలు ఈ సంథింగ్ ఆ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అనేది ఏదైతే ట్విస్ట్ వస్తుందో అది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది. సో థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, అంటే ఫస్ట్ పార్ట్లో కానీ సెకండ్ పార్ట్లో కానీ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ జార్జ్ స్టోరీ. అంటే జార్జ్ నడిపే కథలో వీళ్ళందరూ పాత్రలు, అది పోలీసులు కానీ కావచ్చు, లేదంటే లాయర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, వాటెవర్. సో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఏంటంటే మోహన్ లాల్ మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు, అంటే తన ఆడుతున్న ఆటలో వీళ్ళందరూ భాగస్వాముల్లో ఉంటారనమాట. అయితే పార్ట్ 3కి వచ్చేటప్పటికి ఏమైంది, దృశ్యం 3కి జార్జ్ కూడా ఒక పాత్రధారి, కానీ ఆ ఆట ఆడిస్తున్నది ఎవరు అనేది ఇందులో ఒక కీ ఆస్పెక్ట్. అయితే ఎవరైతే గేమ్ ఆడిస్తున్నారో అతని మోటివ్ అంత క్లియర్గా ఉందా అంటే లేదు. సో ఇప్పుడు జార్జ్ ఇన్ ద సెన్స్ లైక్ మోహన్ లాల్ ప్లే చేసిన క్యారెక్టర్ నేమ్. సో మోహన్ లాల్ ఈ రేంజ్లో ఒక గేమ్ ఆడడానికి, లేదంటే తన ఫ్యామిలీని కాపాడుకోవాలనేది, తన పిల్లల్ని కాపాడుకోవాలనుకునే ఒక బిగ్గెస్ట్ యూఎస్పీ ఉంటుంది. సో మనం పార్ట్ 2లోనే ఆల్మోస్ట్ ఏదైతే ఆ క్యారెక్టర్స్ ఏవైతే అంటగనిస్ట్ తాలూకా పేరెంట్స్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఒక సెటిల్మెంట్కి వచ్చేస్తారు. ఓకే, ఇది ఇంకా దిస్ ఈస్ ద మ్యాక్సిమం వీ కెన్ గెట్ అనే కైండ్ ఆఫ్ ఒక దాంట్లోకి వచ్చేస్తారు. మళ్ళీ పార్ట్ 3లోకి వాళ్ళకి ఏంటి ఆ మోటివేషన్, ఎందుకని ఆ మోహన్ లాల్ అండ్ ఫ్యామిలీని వాళ్ళు వెంటాడుతూ ఉంటారు. అలాగే ఆ వెంటాడే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఆ కైండ్ ఆఫ్ ఒక సెటప్ ఉంటుంది కదా, అంటే అదొక ఇదొక ప్లే తాలూకా ఈ గేమ్, అంటే అదొక గేమ్ తాలూకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది ఎఫెక్టివ్గా లేదనమాట. అలా అట్ ద సేమ్ టైం ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి బిహేవియరల్ ప్యాటర్న్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో మోహన్ లాల్ అండ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే ఫస్ట్ ఒక పోలీస్ ఉంటాడు కదా, కొంచెం రూత్లెస్గా ఉంటాడు. సో ఆ పోలీస్ క్యారెక్టర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా ఎంట్రీ వస్తుంది, అతనికి ఒక కూతురు జర్నలిస్ట్ క్యారెక్టర్, ఈ కైండ్ ఆఫ్ అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు కదా. ఆ మోటివ్ కంటే కూడా వాళ్ళకి ఆ బ్రేక్ త్రూ ఎలా దొరికింది అనేది ఒక ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అలాగే ఆ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పోలీసులు లేదంటే ఈ సహదేవ క్యారెక్టర్ కలిసి చేసే ఒక గేమ్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఎక్కడ అంటే అది ప్రాపర్గా ఓకే ఇది ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ప్రొసీడింగ్లోకి వెళ్తుంది, ఈ ప్రొసీడింగ్ ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్గా ఇంకో బ్రేక్ త్రూలా వస్తుంది అనే ఒక ఇంపాక్ట్ఫుల్ ఇది లేదనమాట. అందువల్ల మనకి ఏమవుతుందంటే అప్పటిదాకా సహదేవన్ కానీ లేదంటే ప్రభాకరన్ క్యారెక్టర్ కానీ క్రియేట్ చేసిన ఏవైతే ఒక మిరాజెస్ లాంటి ఒక డీవియేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా తేలికపాటి లేదా చాలా చిన్నపాటి డైవర్షన్స్గా మాత్రమే కనిపిస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం ఏదైతే క్లోజర్ ఉండిందో ఫస్ట్ పార్ట్లో ఆ పోలీస్ స్టేషన్ తాలూకా క్లోజర్ కానీ, సెకండ్ పార్ట్లో ఆ బాడీ స్వాప్ చేసే క్లోజర్ కానీ, అవి మేజర్ ఇంపాక్ట్ థింగ్స్.
ఇక్కడ థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా సింప్లర్ అయిపోయింది అనమాట. అది ఆ క్లోజర్ కూడా మనం ఓకే ఇది కదా అని మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయమని పక్కన పెట్టేస్తే చాలా నార్మల్గా అనిపిస్తుంది. అంటే అంటే ఇంత నార్మల్సీలో వాట్ ఈస్ ద హై పాయింట్ అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఉంటుంది అనమాట. సో ఆ హై పాయింట్ ఏంటి అనేది ఖచ్చితంగా ఒక మిస్సింగ్ ఫ్యాక్టర్ దృశ్యం 3లో. అట్ ద సేమ్ టైం జితు జోసెఫ్ ఏంటంటే ఒక 2.5 hours ఫిలింలో అంటే ఇనీషియల్ పార్ట్స్లో మోహన్ లాల్కి ఒక కైండ్ ఆఫ్ ఒక ఫిజికల్ టెండెన్సీస్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. లైక్ మోహన్ లాల్ చాలా మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ కైండ్ ఆఫ్ ఒక ఒక ప్యాటర్న్లో ఉండడం కానీ, అంటే రాత్రులు సరిగ్గా నిద్రపోడు, లేదంటే మర్చిపోతూ ఉంటాడు, ఆ ఫోన్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఒక కైండ్ ఆఫ్ ఒక సైకలాజికల్ దాంట్లోగా తీసుకెళ్లే ఒక స్కోప్ ఏమైనా ఉందా, ఒక థ్రెడ్ ఫామ్ చేస్తున్నాడా అనే ఒక ఆలోచన కూడా వస్తుంది మనకి. సో అరే అదేదో బాగుంటుంది కదా, అదో ఒక కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది కదా. అంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ ఫాదర్ ఇన్ని సంవత్సరాల పాటు ఒక అబద్ధాన్నో లేదంటే ఒక నిజాన్నో తన మైండ్లో ఉంచేసుకొని కుటుంబాన్ని కాపాడడం కోసం నిరంతరం శ్రమించే ఒక తండ్రి అతని మైండ్ సెట్లో ఏం నడుస్తుంది, అతను ఎంత ఎఫెక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి ట్రైలర్లో రిలీజ్ చేసిన కాంటెంట్ అదే. ఆ ఫాదర్ తాలూకా పెయిన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడేమో అనుకుంటాం మనం. కాకపోతే పెయిన్ ఫ్యాక్టర్ని కంప్లీట్గా పక్కన పెట్టేశారు ఒక ఫస్ట్ హాఫ్ తర్వాత కంప్లీట్గా. సో ఆ పెయిన్ ఫ్యాక్టర్ పక్కన పెట్టేసేయడం కానీ, లేదంటే ఆ 2.5 hours ఫిల్మ్లో మేజర్లీ లాస్ట్ ఒక 20 minutes మాత్రమే ఎక్సైటింగ్గా ఉంటుంది అనమాట. మిగిలినంతా కూడా డ్రామా అనేది చాలా రెగ్యులర్గా ఉంటుంది. అంటే అది అది అంటే అంటే అది సరే అంటే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ లేదు కదా. డ్రామా మనల్ని కూర్చోబెట్టలేదు. అంటే ఇప్పుడు మనం మనం సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ఇప్పుడు ఓకే ఇక్కడ ఈ ఫలానా థింగ్స్ని పోలీసు వాళ్ళు అందరూ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు, లేదంటే ఇక్కడ ఇక్కడ ఒక మోహన్ లాల్ క్యారెక్టర్ వాటన్నింటిని కూడా ఏవైతే అన్కవర్ వచ్చినాయో లేదంటే అన్లీష్ వస్తున్నాయో వాటన్నింటిని కూడా ఒక మేనేజ్మెంట్లో ఇక్కడ మోహన్ లాల్ బిహేవ్ చేస్తున్నాడు అనే కైండ్ ఆఫ్ ఒక ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కొరబడింది. సో మనకి ఫస్ట్ పార్ట్లో కానీ సెకండ్ పార్ట్లో ఎంజాయ్ చేసిన క్యాట్ అండ్ మౌస్ గేమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా ఒక్కసారిగా మోహన్ లాల్ తనకు మొత్తం అంతా ముందే తెలుసో లేదంటే తను మొత్తం ఎదుర్కోగలడు అనే కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్లోకి ఒక్కసారిగా ఇంపాక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది సెట్ అవ్వాలి అనమాట. అంటే అరే దిస్ ఈజ్ నాట్ ద కైండ్ ఆఫ్ థింగ్ కదా. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యవస్థ మొత్తం ఒక ఆపోజిట్ పర్సన్ ఒక మనిషిని ఇరికించడం కోసం ఉంది. సో అలాంటి మనిషి ఎంత ఇదిగా ఉండాలి. సో అది మనకి ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో కనిపిస్తాయి. బట్ థర్డ్ పార్ట్లో అది కొంచెం లోపించింది. సో ఆ లాస్ట్ 20 minutes 30 minutesలో వచ్చే ఏదైతే ఇంపాక్ట్ ఉందో అది కూడా దట్స్ నాట్ ఎ మేజర్ ఇంపాక్ట్ అనమాట. ఓకే అంటే మనం ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో ఏంటంటే ముందు చెప్పినట్టు మోహన్ లాల్ విల్ ప్లే ద గేమ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆడిన ఒక గేమ్లో ఒక చిన్న లొసుగు దొరుకుద్ది. ఆ లొసుగు త్రూ మోహన్ లాల్ ఆ గేమ్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడనమాట. సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ దట్ ఇంపాక్ట్ఫుల్ ఫర్ అస్. సో పర్ఫార్మెన్సెస్ గుడ్. అంటే మోహన్ లాల్ కైండ్ ఆఫ్ ఒక ట్రేడ్ మార్క్ ఎక్స్ప్రెషన్స్ కానీ దోస్ కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ఫుల్ ఐబాల్తో తను ఎక్స్ప్రెస్ చేసే థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యాయి. మీనా క్యారెక్టర్ వాజ్ డీసెంట్ ఎనఫ్. ఆ పిల్లల క్యారెక్టర్లు ప్లే చేసిన వాళ్ళు 2 అమ్మాయిలు కూడా వాళ్ళు బేసిక్గా మనం లాస్ట్ 6-7 years చూస్తూ వస్తున్నాం కాబట్టి వాళ్ళు లిటరల్లీ సినిమాలో పెరిగి పెద్ద అవుతూ ఉన్న కైండ్ ఆఫ్ ఒక ఫీల్ వస్తుంది. బీజిఎం వాజ్ ఎ లెట్ డౌన్. అంటే ఏదైతే ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయో లేదంటే ఏదైతే ఆ సస్పెన్స్ఫుల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయో అక్కడ ఆ సస్పెన్స్ ఫ్యాక్టర్ని సస్టైన్ చేయలేకపోయాడు ఆ బీజిఎంతో. సో ఆ బీజిఎం విషయంలో ఇంకాస్త కేర్ఫుల్గా ఉంటే బాగుండేది. అంటే మలయాళం కైండ్ ఆఫ్ సినిమాలకు అంతే ఉంటుందా అంటే కాదు. మలయాళం సినిమా వాజ్ ఆల్సో ఎవాల్వింగ్ కదా. ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 years చూస్తే మలయాళం సినిమా యాక్చువల్లీ బికేమ్ ఏ హబ్ ఫర్ థ్రిల్లర్స్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు లేదు ఈ కైండ్ ఆఫ్ ఒక సినిమా థీమే ఇంత కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తామంటే కాదు. ఇట్ షుడ్ హ్యావ్ సమ్ బిగ్గర్ అప్గ్రేడ్ బీజిఎంలో కావచ్చు, సినిమాటోగ్రఫీ వర్క్లో కావచ్చు. అలాగే ఆ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా ఏంటంటే అన్నీ కూడా అంటే ఐదర్ ఉంటే మోహన్ లాల్ ఇల్లు ఉంటుంది, లేదంటే ఒక వేరే 2-3 houses ఉంటాయి. సో తిప్పుకొడితే 2-3 locations తిరుగుతుండడం వల్ల కొంచెం రిపిటేటివ్ కైండ్ ఆఫ్ ఒక ఫీల్ వచ్చే ఇది కూడా ఉంటుంది. సో జితు జోసెఫ్ రైటింగ్ ప్రాసెస్లో ఏంటంటే తను ఎప్పుడు కూడా చిక్కుముళ్ళు వేసి ఆ చిక్కుముళ్ళు విప్పుతూ ఆడియన్స్ ఆ చిక్కుముళ్ళు వీడుతుండగా ఏదైతే ఒక ఫన్ ఉంటుందో, ఏదైతే ఒక కైండ్ ఆఫ్ ఒక అడ్రినలిన్ రష్ ఉంటుందో దాన్ని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేస్తుంటాడు. సో ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో జరిగింది అదే. థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయలేకపోయాడు. సో ఓవరాల్గా చెప్పాలంటే దృశ్యం 3 ఈజ్ ఏ డీసెంట్ ఎంటర్టైనర్. కాకపోతే ఏంటంటే ఏదైతే ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్లో ఉండే ఒక అడ్రినలిన్ రష్ ఉంటుందో, మనకి ఆ ట్విస్ట్ ఒక్కొక్కటి రివీల్ అవుతున్నప్పుడు ఉండే కైండ్ ఆఫ్ ఒక అడ్రినలిన్ అది ఇక్కడ మిస్ అవుతూ ఉంటుందన్నమాట. అలాగే దాని తాలూకా ఇంపాక్ట్ కూడా ఎక్కువగా కనిపించదు. సో అందువల్ల
ఇదొక అంటే మనం దృశ్యం 1 కానీ 2 కానీ చూస్తున్నప్పుడు ఉండే ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ కానీ లేదంటే ఆ క్యారెక్టర్ లేదంటే ఆ ట్విస్ట్ త్రూ వచ్చే ఒక ఫుల్ఫిల్లింగ్ ఫ్యాక్టర్ కానీ ఈ సినిమాలో మిస్ అవుతుంది. అలాగే ఒక పార్ట్ 4 కూడా ఒక క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చాడు జితు జోసెఫ్. సో హోప్ఫుల్లీ ది థర్డ్ పార్ట్ కంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుందాం. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.